నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి మొట్టమొదటి ఆలయ సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వి హరిసూర్యప్రకాష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా వి హరిసూర్యప్రకాష్ బాధ్యతలు చేపట్టారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనేడి వెంకటకృష్ణ, మిద్దె శ్రీను, ఊర్ల వెంకటలక్ష్మి, మోనేపల్లి ఉమాదేవి, నిచ్చెనకొండ భవాని, ఎస్వీకేఏ శర్మ ప్రధాన అర్చకులు, సిబ్బంది నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్ మాట్లాడుతూ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరుకుందని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని, ఆలయ అభివృద్ధికి భక్తులు దాతలు సహకరించాలని కోరారు. నా పేరు వి హరిసూర్యప్రకాష్. నేను తిమ్మరాజుపాలెం నిడదవోలు వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవాలయంకు నూతన అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా ఈరోజే నా బాధ్యత స్వీకరించి ఉన్నాను. ఈ దేవాలయానికి మన జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేరుతాయని చెప్పి అమ్మవారికి ముడుపులు కట్టి అవి సమర్పించుకుంటూ ఉంటారు. దసరా తిరునాళ్ళప్పుడు ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటిది. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పరిచి దేవాలయాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను. అదేవిధంగా దేవాలయానికి కావలసినటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడంలోను, దాతల సహకారంతోనూ, వంశపారంపర్య ధర్మకర్తల యొక్క మండలి యొక్క సహకారంతోనూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతోనూ ప్రజలందరినీ కలుపుకుని దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుండి బదిలీపై ఈ శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి రావడం జరిగింది. ఈ దేవస్థానం నూతనంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదాయ పరిమితులు పెరగడం వలన అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఈ దేవస్థానం పెరగడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. నేరుగా ఇక్కడి నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ యొక్క పాలనా పరిధిలో ఈ దేవాలయం ఇక్కడి నుంచి ఉండబోతుంది.